సమస్యల గురించి ప్రభుత్వాలను తిట్టడం అందరికీ అలవాటే. కానీ నేనే ఎందుకు పరిష్కరించకూడదు అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తన కొడుకును బలి తీసుకున్న ఆ గుంతలే మరొకరి ప్రాణం తీయకూడదని కంకణం కట్టుకున్న ఒక సామాన్య తండ్రి కథ ఇది. ఆయనే ముంబై పోతోల్ దాదా. ముంబైకి చెందిన దాదారావు బిల్హోరే జీవితం 2015లో ఒక్కసారిగా తలకిందులైంది. కాలేజీ అడ్మిషన్ ముగించుకుని వస్తున్న ఆయన 16 ఏళ్ల కుమారుడు ప్రకాష్ రోడ్డుపై ఉన్న ఒక లోతైన గుంత వల్ల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తండ్రి గుండె పగిలింది. కానీ ఆయన కుంగిపోలేదు. తన కొడుకుకి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని అప్పటి నుంచి తన సొంత ఖర్చుతో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం మొదలుపెట్టారు. ఆయన గుంతలను పూడ్చడానికి ప్రభుత్వం కోసమో లేదా ఖరీదైన సిమెంట్ మిక్చర్ల కోసమో ఎదురు చూడలేదు. తన గ్యారేజీలో అందుబాటులో ఉన్న పాత టైర్లు, గులకరాళ్ళు, మట్టి మరియు విరిగిన పేవర్ బ్లాక్లను ఉపయోగించారు. ఏదీ వృధా కాదు అనే సూత్రాన్ని పాటిస్తూ పారేసే వస్తువులతోనే ప్రాణాలను కాపాడే మార్గాన్ని వెతికారు. ఇప్పటి వరకు ఏకంగా 1500కు పైగా గుంతలను పూడ్చిన ఈయనను ప్రజలు ప్రేమగా ముంబై పోతోల్ వారియర్ అని పిలుచుకుంటున్నారు. కేవలం చేతులతోనే కాకుండా పోతోల్ అనే యాప్ ద్వారా టెక్నాలజీని వాడుతూ ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతున్నారు. తమ బిడ్డను కోల్పోయిన వేలాది మంది బిడ్డల ప్రాణాలను కాపాడుతున్న ఈ రియల్ లైఫ్ హీరోకి ఒక సెల్యూట్ చేయాల్సిందే కదా. వ్యవస్థ మారాలని కోరుకునే ముందు మనం కూడా ఒక అడుగు వేయాలని నిరూపిస్తున్నారు దాదారావు. ఈ స్ఫూర్తిదాయకమైన కథను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి రన్ టీవీ తెలుగును. యువర్ శాలిని ప్రియ. జై హింద్.